ఇది కట్టలేం కదా మనం అయింది టీఆర్ఎస్ కలర్ కొట్టినా మేడం ఏమో అంటున్నామా మేడం పెళ్లి అయింది నాది వద్దాం అనుకున్నాను నేను కూడా బిజీ ఉంటే టీఆర్ఎస్ కలర్ కొట్టినా ఆ రోజు వాట్సాప్ చేసింది నేను పై చేసిన ఫస్ట్ చేసిన తర్వాత అందరూ వచ్చి అప్పుడు రాత్రి వచ్చిండు చూసి మొత్తం బురదలకు వచ్చింది పంపిస్తామమ్మా అరేంజ్ చేద్దాం ప్రభుత్వం నుంచి వచ్చేదేమన్నా తప్పకుండా అందిస్తాం మొత్తం నీళ్ళు వచ్చింది మేడం బియ్యం పోయినాయి ఉల్లిగడ్డ పప్పు విప్పు అంతా కూలీ పని చేయాలి మేము బతకాలి నేను ఒక్కరినే చేయాలి ముగ్గురు పిల్లలే ఆడపిల్లలే ఇది కూడా ఇల్లు కూలిపోయినట్టుగా రాసేసుకోవచ్చు కదా కిచెన్ కదా మెయిన్ కిచెన్ కదా పొద్దునే కలిసిన మేడం నేను అన్ని ఇండ్లన్నీ కూడా మొత్తం వాటర్ లైన్ ఉన్నాయి ఇల్లు మొత్తం సెంటర్లో అయిపోయింది అది దానికి ఫోనే లేదు అది తీసుట్లా తాత సహకారం చేసుకుంటా ఇంటికి పోతుడు ఆయన ఏమో ఇబ్బంది పడుతుండే అంటే ఇది మళ్ళీ కొత్త కొత్త ఇండ్లు కట్టుకొని నీళ్ళు ఇళ్ళలోకి వచ్చి అవి పోయి అదే చెప్పినా మేడం అప్పటి మటుకు తీద్దామంటే నాకు మీద వస్తుంది ఏం చెప్పాలి తీసేస్తారు ఇంకెవరు ఉన్నా కూడా తీసేస్తారు ఇప్పుడు నర్సింహులు మీదే కాదు మనకు లేకుంటే మీరేం తక్కువ కాదు నేనేమన్నా మేడం కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఏఈని డిఈ వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కమిషనర్ గారు కూడా ఉన్నారు సో మనం ఏదైతే ఇంతకుముందు కాలువ ఉండి వాటర్ ఎట్లయితే పోతాయో దానికి కాలువ తీయమని చెప్తున్నారు దానివల్ల ఏంటంటే మీ అందరికి ప్రొటెక్షనే కదా అంతే కాలేదు మేడం నేను ఆ రోజు చెప్పిన అది ఇద్దామని చెప్పిన అది చూసి తీసేస్తే దానికి సంబంధించిన నీళ్ళు రానే రావు ఆ కాలువతో అలాగే నిలిపోతారు బిల్డింగ్ కట్టుకుని ముంగట బుట్ట నుంచి వస్తాయి మేడం అన్నంత బుక్ చేస్తే నీళ్ళు ఎక్కువ ట్రైన్ అంతా కూడా వచ్చేసేది వెళ్ళిపోయేవారు ఇది మధ్యలో ఒకటి చిన్నగా వాల్ ఇచ్చేసి ట్రైన్ తీసుకెళ్ళొచ్చు కానీ ఎగ్జిట్ అనేది ఒకటి ఎక్కడైనా ఎగ్జిట్ ఒకటి చూపిస్తే మనము అవి దానికి ఎస్టీకి మనము రెండు ప్రపోజిషన్ ఇట్ సైడ్ ఒకటి ప్రపోజిషన్ మన ఆల్రెడీ వాళ్ళ కాలేజ్ అక్కడ ఒకటి చేసినాము మరి అది మనకు వస్తే అది చేయించేసి ఉందంటే కదా కలెక్టర్ గారు ఇస్తుంది మేడం ఎస్టీపీ కోసం ఒకవేళ అది వస్తే మనం ప్రపోజ్ చేసింది మనం మన దగ్గర 709 ఉందంటే కదా చూసేస్తారు ఇరిగేషన్కి సంబంధించి మనకి ఇది నర్సాపు టౌన్లో తిరుగుతుంది మన పెద్ద చెరువు కాలువ రైల్వే చెరువు ఆ కాలువ ముట్టుందంటే డెంగ్యూ ఆ రెండు స్తంభాలు ఉన్నాయమ్మా ఆ రెండు స్తంభాలు అలుగమ్మది అలుగు వస్తే పిల్లలు వచ్చేసి ఇప్పుడు ఈ కడీలు బజార్ మీదకి వెళ్ళి ఖాళీ వచ్చేసి బిల్డింగ్ అవతలకి వచ్చేది వరం వచ్చింది కోచోట్లు ఏంటంటే నీళ్ళు వచ్చేసేవాళ్ళు రాజు ఎంపీటీసీ 1 ఎకర్ వాళ్ళ పట్టనే ఇంకా తెంపేసినాక తెంపకపోతే మొత్తం కంప్లీట్ ఇదిగా ఉంటుందా కానీ ఇప్పుడు మనకు తెంపేసి లాస్ట్ ఇయర్ కూడా అదే స్కూటర్ పోతున్నానమ్మా స్కూటర్ రెండు స్తంభాల కాడికి వెళ్ళి కాలు నేను ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోతుంటే చాలా డెంగ్యూ మన అమ్మ హాస్పిటల్ దగ్గర అది ఆటో వస్తుంది లాస్ట్ టైం 709 ఉందంటే కదా చూసేస్తారు ఇరిగేషన్కి సంబంధించి మనకి ఇది నర్సాపు టౌన్లో తిరుగుతుంది మన పెద్ద చెరువు కాలువ రైల్వే చెరువు ఆ కాలువ ముట్టుందంటే డెంగ్యూ రెండు పెట్టినాం 30 crores సంబంధించి ఆల్టర్నేట్ వర్క్స్ ఉంది కదా దాంట్లో పెట్టి పంపించాం ఎక్కువ ప్రాబ్లం ఒక 400-500 మీటర్సే ఉంది ఇక్కడ నుంచి టర్నింగ్ చిన్న చెట్ల వరకు ఉంటుంది ఎక్కువ మేజర్గా లేదు ఈ ఏరియా ఎక్కువ ఉంది ఈ మధ్యలో ఎక్కడైనా ఎస్టీపీ ఒకటి ప్లాన్ చేస్తే ఇవన్నీ సైడ్ డ్రైన్స్ తీసుకుంటే బడ్జెట్ నుంచి అక్కడ స్లోప్ కూడా గ్రేడియంట్ ఉంది మనం సైడ్ డ్రైన్ ఒకటి చిన్నది 1 feet or 1.5 feet పైప్ వేసినా తీసుకెళ్ళొచ్చు కానీ అక్కడ మనకి ఎగ్జిట్ లేకపోతే మనం మళ్ళీ అదంతా ఇంకా రివర్స్ ఫ్లష్ అవుట్ అవుతుంది మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుంది డ్రైన్ ఎగ్జిట్ ఉంటే అప్పుడు చేయొచ్చు ఆ డెంగ్యూ వస్తుంది మీరు ఒకసారి ఆలోచన చేసి మీరు ఇద్దరు కోఆర్డినేషన్లో ఏం చేస్తారు మీరు లేకుంటే కలెక్టర్తో మాట్లాడి మీ దగ్గర నుంచి కొంచెం ఫండ్స్ తీసుకురండి కమిషనర్ గారు కొంచెం ఫండ్స్ ఇస్తారు 2 కలిసి రేపల్లో నుంచి స్టార్ట్ చేయండి అంతా
అలా నిన్న మన ఏదో ఏమంటారు మేకర్స్ అంటే తీసుకొచ్చాను అన్ని మరి భారీ వర్షాలతో మరి ఎప్పుడు లేని విధంగా నర్సాపూర్లో 7.5 సెంటీమీటర్స్ వర్షం పడడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఏవైతే మురికి కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ కూడా పాత కాలంలో కట్టడం వల్ల చిన్న కాలువలు అయిపోయేసి మరి దాంట్లో నుంచి నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసి అదేవిధంగా చెరువు కాలువ కూడా ఊరు మధ్యలో నుంచింది. ఆ చెరువు కాలువకు సంబంధించి కూడా నీళ్ళని నిండిపోయి బయటకు వచ్చేసి ఇళ్లలో నీళ్లు నిలవడం జరిగింది. దీనివల్ల చాలా మంది మరి టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి పోయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని ఇండ్లు కూలిపోయినాయి, మరి అదే విధంగా కొన్ని ఏమో వర్షం కూలిపోయినాయి. ఇళ్లలోకి నీళ్లు పోవడం ఒకటి, మరి వర్షానికి పాతేళ్ల వల్ల కూలిపోవడం జరిగింది. నేను కమిషనర్ గారికి అదేవిధంగా ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా తీసుకొని చూడడం జరుగుతోంది. డెంగ్యూ మెల్లమెల్లగా మరి సోకుతా ఉంది మన నర్సాపూర్ టౌన్ లో. ఇప్పటికే ఒక దాదాపు 3-4 ఇళ్ల ఆ కాలువ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో డెంగ్యూ రావడం జరిగింది. కాబట్టి మరి కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఏంటంటే ఆ వాటర్ ఏదైతే మన సిల్ట్ అయిపోయి ఉందో అక్కడంతా మొత్తం చెత్త చెదరం చేరుందో దాన్ని ఇమ్మీడియట్ గా మరి జేసీబీ పెట్టి తీసి దాన్ని తొలగించాలని, దాన్ని నీట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా పక్కనంతా చెట్లను కూడా మొలిసిపోయి మొత్తం కాలువ మూసుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని నీట్ చేయాలని చెప్పేసి ఆ చెట్లను కూడా కొట్టేసాలని చెప్పేసి చిన్న చిన్న మొలకలుగా మరి రావడం జరిగింది. వాటిని అన్నింటి కూడా తీసామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఏదైతే కోమటి కుంటకు సంబంధించి అది కెనాల్ కూడా మొత్తం కూడా ఏంటంటే కబ్జాలో గురి కావడం జరిగింది. దాన్ని కూడా ఏంటంటే మనకి ఇంతకుముందు ఏదైతే నక్షలు ఉన్నట్టుందో దాని ఇంతకుముందు కాలువ ఎట్లయితే పోతుందో ఆ కాలువల అలుగులకు సంబంధించి ఏదైతే పోతుందో అవన్నీ కూడా స్టాప్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ కాలనీకి సంబంధించి మరి మొన్న వర్షం పడ్డప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా చేరి ఇళ్లకి నీళ్లు రావడం జరిగింది. కొత్త కొత్త ఇండ్లు, కొత్త కొత్త కాలనీలు అయితే ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఇండ్లు రావడంతో మరి ఇబ్బంది అయింది వాళ్ళకు కూడా. అందుకని దాన్ని కూడా తొలగించి నీట్ చేయాలని చెప్పేసి ఏదైతే కాలువలు ఎట్లయితే ఇంతకుముందు గతంలో పోయేటున్నాయో ఎవరికి నష్టం జరగకుండా మరి ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాలంటే అది కంపల్సరీ. కాబట్టి దాన్ని కూడా తొలగించి నీట్ చేయాలని చెప్పేసి ఆ కాలువలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మన కమిషనర్ గారు కూడా దీంట్లో సహకరించమని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏదైనా డెవలప్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని నిధులు ఆల్రెడీ మనం ప్రపోజల్స్ పంపించినాం. కేసీఆర్ గారు వచ్చినప్పుడు 25 కోట్లు, తర్వాత అంతకుముందు 15 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది టీఎఫ్యూడీసీ కింద. అదేవిధంగా 25 crores మన మెదక్ వచ్చినప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఆ 40 కోట్లతో పాటు టీఎఫ్టీఐసీకి సంబంధించి ఒక 15 కోట్ల ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మొత్తం 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్స్ ఈ రోజు మనం ప్రపోజ్ చేసినా ఇంకో వరకు శాంక్షన్ కాలేదు. కలెక్టర్ గారితో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అవి కనుక వస్తే ఏంటంటే ఈ మురికి కాలువలు ఇప్పుడైతే నిండి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇటు సైడ్ మన ఫంక్షన్ హాల్ పక్కకు ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ కి కూడా నీళ్లు లాగ్ అవుతున్నాయి. మురికి కాలువ పక్కకి ఇండ్లునే ఆ నీళ్ళని కూడా ఇండ్లోకి రావడం జరుగుతుంది. సో అట్లా పెద్ద పెద్ద మోరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గతంలో మరి మదన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 35 acres మన ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. సర్వే చేస్తే అది మన రెవెన్యూ ల్యాండ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే డంప్యార్డ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. తర్వాత స్టేడియంకి ఇవ్వడం జరిగింది, పీజీ కాలేజ్కి ఇవ్వడం జరిగింది, మైనారిటీ గ్రేవ్ యార్డ్కి ఇవ్వడం జరిగింది, ఇంకా కొన్ని కమ్యూనిటీ హాల్స్కి ఇవ్వడం జరిగింది. సో ఆ ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు మనం డెవలప్ చేసే శాంక్షన్స్ తీసుకుందామని చెప్పేసి అంటే మళ్ళీ మాది అని ఫారెస్ట్ వాళ్ళు రావడం జరుగుతుంది. గతంలో మనకు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మరి ఆ సైట్ సంబంధించినట్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో ఇవన్నీ కూడా ప్రపోజల్స్ చేస్తాం. వాటన్నిటిని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మళ్ళీ కొత్త కొత్త ఇండ్లు కట్టుకొని నీళ్ళు ఇళ్ళలోకి వచ్చి అవి పోయి అదే చెప్పినా మేడం, అప్పటి మటుకు తీద్దామంటే నాకు మీద వస్తుంది. ఏం చెప్పాలి, తీసేస్తారు, ఇంకెవరు ఉన్నా కూడా తీసేస్తారు. ఇప్పుడు నర్సింహులు మీదే కాదు మనకు, లేకుంటే మీరేం తక్కువ కాదు. నేనేమన్నా మేడం, కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఏఈని డిఈ వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు, కమిషనర్ గారు కూడా ఉన్నారు. సో మనం ఏదైతే ఇంతకుముందు కాలువ ఉండి వాటర్ ఎట్లయితే పోతాయో దానికి కాలువ తీయమని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ అందరికి ప్రొటెక్షనే కదా. అంతే అంతే, నేను కాలేదు మేడం, నేను ఆ రోజుకి చెప్పిన అది తీద్దామని చెప్పిన. అది చూసి తీసేస్తే దానికి సంబంధించి నీళ్ళు రానే రావు, ఆ కాలువతో అలాగే నిలిపోతారు. బిల్డింగ్లు కట్టుకుని ముంగట ఆ బుట్ట నుంచి వస్తాయి మేడం, అన్నంత బుద్ధి వస్తాయి నీళ్ళు.